ఈ వీడియోలో వచ్చేసి మనం ఇప్పుడు మనకి ఇండియాలో ఒక రీసెంట్ ఇష్యూ మేజర్గా మాట్లాడుతున్నాం ఏదంటే తెలుసా? ఈ మావోయిజం గురించి, మావోయిస్ట్ గురించి. ఓకేనా? సరే మరి మావోయిజం వర్సెస్ ట్రైబల్ డెవలప్మెంట్. ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదు ట్రైబల్ ఏరియా అండ్ ఈ మావోయిజం ఎందుకు డెవలప్ అవ్వడానికి ఇవ్వట్లేదు అనేది. ఓకే? ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి? మరి దానికి ఒక సొల్యూషన్ కూడా క్లియర్ చేద్దాం. ఓకేనా? మనకి ఎగ్జామ్లో ఒక క్లియర్‌గా టాపిక్ వచ్చేస్తుంది ఎలా రాయాలనేది. సరే మరి మావోయిజం అనేది ఎందుకు ఉందనేది. ఓకే. మావోయిజం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఎక్కడైతే ఎక్స్‌ప్లోరేషన్ జరిగింది, నెక్స్ట్ డిస్ప్లేస్‌మెంట్ జరిగింది, ఇంకా ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్ అక్కడ ఎక్స్‌ప్లోరేషన్ అంటే మినరల్స్ ఉన్న చోట, నెక్స్ట్ డిస్ప్లేస్‌మెంట్ పీపుల్‌ని వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ పంపియడం అలాంటి ప్లేసెస్‌లో. ఓకే. నెక్స్ట్ ట్రైబల్ ఏరియాస్ రిచ్ ఇన్ మినరల్స్. ఎక్కడైతే మన ట్రైబల్ ఏరియాస్ మినరల్స్ ఉన్నాయో అక్కడ ఆ ప్లేసెస్‌లో వీళ్ళు ఉన్నారు. ఎవరు? మావోయిజం వాళ్ళు. పూర్ ఇన్ ఫెసిలిటీస్. ఓకే. ట్రైబల్ ఫేస్ ల్యాండ్ ఎలినేషన్. ఎక్కడైతే ట్రైబల్స్ మనకు ల్యాండ్ ఎలినేషన్‌ని డిస్ప్లేస్‌మెంట్ చేసే టైంలో ఉంటారు చూడండి. ఆ ప్లేసెస్‌లో కూడా వీళ్ళు మావోయిస్టులు ఉన్నారు. ఓకే. సరే మావోయిజం అనేది ఎందుకని తెలిసింది కదా. రిచ్ ఇన్ మినరల్స్ ఏరియాలో ట్రైబల్ ఏరియాస్లో నెక్స్ట్ ఎక్కడైతే ఎక్స్‌ప్లోరేషన్ జరుగుతుందో అక్కడ నెక్స్ట్ ల్యాండ్ ఎలినేషన్ చోట, డిస్ప్లేస్మెంట్ చేసే చోట, ఆ చోట అన్ని చోట మావోయిజం అనేది ఉంటుంది. సో మరి వాళ్ళ ఇష్యూ ఏంటి అసలుకి? వీళ్ళు మావోయిస్ట్ ఏం చేస్తారంటే, సరే మరి దీనిలో అసలు నేను ఎన్ని పార్టీస్ ఉన్నాయి ఇందులో? ఒకటి మావోయిస్ట్. ఓకే. నెంబర్ 1. నెక్స్ట్ గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్. ఇంకోటి ట్రైబల్. 3 పార్టీస్ కదా. ఈ 3 పార్టీస్‌తోనే మొత్తం మనకి ట్రైబల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ఓకేనా? మెయిన్ 3 పార్టీసే ఉంటాయి దీనిలో. సరే మరి మావోయిస్ట్ ఏం చెప్తుంటారు? డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందో ఆడ డిస్ప్లేస్మెంట్ కంపల్సరీ జరుగుతుందని చెప్తున్నారు ఆయన. ఓకే. నెక్స్ట్ రోడ్స్ అంటే ఈజీ ఎంట్రీ ఫర్ సెక్యూరిటీ ఫోర్సెస్ నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీస్ అవన్నీ ఈజీగా అయిపోతాయి ఎప్పుడైతే రోడ్స్ పడినప్పుడు. నెక్స్ట్ హాస్పిటల్ అండ్ స్కూల్స్ ఎవరైతే వస్తాయో నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ డిఫెన్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా అక్కడ. మన డిపెండెన్స్ స్టార్ట్ అయిపోతుంది గవర్నమెంట్ పైన. వాళ్ళ సైడ్ ఒక వ్యూ. ఓకే. మావోయిస్ట్ సైడ్ ఒక వ్యూ. మైనింగ్ ఈజ్ ఈక్వల్ టు కార్పొరేట్ ఎక్స్‌ప్లోరేషన్. ఎప్పుడైతే మైనింగ్ జరుగుతుందో కార్పొరేట్ వాళ్ళే చేస్తుంటారు కదా. ఆ కార్పొరేట్ ఎప్పటికీ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తుంది. సరేనా? సో మరి ట్రైబల్ పీపుల్ ఏం చెప్తారు? నేను ఏమంటున్నానంటే ట్రైబల్స్‌లో ఇప్పుడైతే ఫారెస్ట్ ఏరియాస్‌లో ఉన్నారో వాళ్ళందరూ మావోయిస్టులు కాదు. ఓకేనా? మావోయిస్ట్ వేరే, ట్రైబల్స్ వేరే అండ్ వాళ్ళని కంట్రోల్ చేయడం చూస్తున్న వాళ్ళు గవర్నమెంట్ వేరే. సరేనా? 3 పార్టీస్ ఉన్నాయి. మరి ట్రైబల్ పీపుల్ ఏం చెప్తున్నారు? వాళ్ళకి రోడ్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ కావాలి, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కూడా ఉండాలి, వాటర్, మొబైల్ నెట్వర్క్స్. సరేనా? నెక్స్ట్ వీ వాంట్ డెవలప్మెంట్ వితౌట్ లూజింగ్ అవర్ ల్యాండ్. వెరీ ఇంపార్టెంట్ చూడండి. వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు ఒక ల్యాండ్ని లూజ్ చేయాలనుకుంటున్నారు అనమాట వాళ్ళు. అంటే నేను నా ఇల్లు ఉంది, నా ఇంటి బయట రోడ్స్ చేయండి, నాకు స్కూల్స్ ఫెసిలిటీస్ చేయండి, కానీ నేను ఇల్లు పలుకోవటానికి చెప్పట్లే కదా. సేమ్ వాళ్ళు కూడా అలానే. ఓకేనా? వీ డోంట్ వాంట్ వైలెన్స్. వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఈ టైప్ డెవలప్మెంట్. సరే, ఇది మెయిన్ వీళ్ళ దాంట్లో. ఇప్పుడు వాళ్ళు మావోయిస్టులు చెప్తున్నారు, నెక్స్ట్ ట్రైబల్ పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది. సరే, వై ట్రైబల్ ఫీస్. నెక్స్ట్ మరి వీళ్ళు ఎందుకు ఇప్పుడైతే డెవలప్మెంట్ చేస్తామని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయన్నమాట మనకి ఫారెస్ట్ ఏరియాలో. మరి ఎందుకు వాళ్ళు అపోజ్ చేస్తున్నారు దాన్ని? మన సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి డెవలప్మెంట్ ఏమంటున్నారు అంటే మైనింగ్, డ్యామ్స్, హైవేస్, నాట్ బేసిక్ ఫెసిలిటీస్. ఓకే. అక్కడ మినిమం రోడ్స్ లేవు అనమాట. ఆ విలేజెస్లో మినిమం రోడ్స్ ఉండవు, కానీ అక్కడ మైనింగ్ చేద్దామని చెప్పి హెవీగా కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయి. వాళ్ళు ఎలా ఒప్పుకుంటారన్నమాట? మనకి మినిమం రోడ్స్ లేని చోట ఉన్న ప్లేసెస్ని అంతా డిస్లొకేట్ చేసి పీపుల్ని అక్కడ మనము మైనింగ్ చేసుకుంటామంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. సరేనా? నెక్స్ట్ కాంట్రాక్టర్స్ అండ్ కంపెనీస్ ప్రాఫిట్, నాట్ ట్రైబల్స్. అంటే ఎవరైతే ఆడ కాంట్రాక్టర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళందరూ ప్రాఫిట్లో వెళ్ళిపోతారు అన్నమాట. ఎవరైతే వాళ్ళు కంపెనీస్ అవన్నీ. కానీ ట్రైబల్స్కి ఏం రాదు దాంట్లో. వాళ్ళకి ఏమి కంపన్సేషన్ ఇస్తారు. ఆ కంపన్సేషన్ కూడా ఫేరబుల్ కాదు. సరేనా? మెనీ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ గ్రామ సభ కన్సెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే మనకి అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు గ్రామ సభ కన్సెంట్ కంపల్సరీ ఉండాలి. సరేనా? గ్రామ సభ మీన్స్ ఈ పేసాలో ఎవరైతే ఓటింగ్ రైట్స్ ఉంటాయో వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేసే ఇష్యూస్. ఓకే. గ్రామ సభలో వాళ్ళు ఎప్పుడైతే దీన్ని కన్సెంట్ ఇస్తారో అప్పుడు ఆ ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ ఎలాంటివి ఇష్యూస్ ఉండవు కదా. ఇప్పుడు రాను ఏమవుతుంది తెలుసా, ఈ గ్రామ సభ ఒకని డైల్యూట్ చేస్తున్నారు అనమాట. దీని ఒక పవర్ తగ్గిస్తున్నారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చిస్తున్నారు. మెయిన్ ఇష్యూ అక్కడ క్రియేట్ అవుతుంది. సరే, కరప్షన్ బ్రేక్స్ ట్రస్ట్ బిట్వీన్ ద ట్రైబల్స్ అండ్ గవర్నమెంట్.
ఇది ఎప్పుడైతే మనకి గ్రామ సభనే మనకి సరిగ్గా దానికి ఒప్పందం ఇవ్వకపోతే ఇంకా ట్రస్ట్ యాడ్ ఉంటుంది ఇంకా గవర్నమెంట్ పైన వీళ్ళు ట్రైబల్స్కు. ఆ మిడిల్‌లో మనకి మావోయిస్ట్ వచ్చేస్తారన్నమాట. ఎవరు? ఈ ట్రైబల్స్ ఒక ట్రస్ట్ తీసుకోవడానికి. వీళ్ళు మనకు ఉంటారులే అని చెప్పి. సెక్యూరిటీ అఫీషియల్స్ అండ్ మావోయిస్ట్ థ్రెట్స్ స్కేర్స్ టీచర్స్ అండ్ స్కాటర్స్. ఎవరైతే ఆల్రెడీ ఆడ మనకు ఉంటారో కొన్ని స్కూల్స్ అవి ఉన్నాయి చూడండి. ఈ వీళ్ళ మధ్య ఘర్షణలో వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు అక్కడ. సరే, అర్థమైంది కదా? వీళ్ళు ఎందుకు అపోజ్ చేసినప్పుడు, వీళ్ళు ఎప్పుడైతే గ్రామ సభలు అలాంటి వేరే ఇష్యూస్తో వీళ్ళు అపోజ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మాట విని అలాంటి రెటిఫికేషన్ చేస్తే సరే, అవ్వకపోతే వీళ్ళు ఫోర్స్ఫుల్లీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకోవాలని చూస్తారన్నమాట ఆడ మైనింగ్స్ కోసం గవర్నమెంట్స్. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఒక్కోరు వాళ్ళు అలానే ఫోర్స్ చేస్తారో అప్పుడు మనకి మావోయిజం అనేది ప్రిపేర్ అయిపోతుంది. సరే, సో మన సొల్యూషన్ ఏంటి దీనిది? మేము ప్రాబ్లమ్స్లోనే సొల్యూషన్స్ వచ్చేస్తాయి. సరేనా? ఫస్ట్ సొల్యూషన్ ఏంటి? మనకి వాళ్ళకు ఫారెస్ట్ రైట్స్ ఉంటాయి. ఏది ఫారెస్ట్ యాక్ట్ 1980 ఉంది కదా. యాక్ట్లో ఏమంటారంటే వీళ్ళకి 4 hectares కంపల్సరీ ఉంటుంది ప్రతి ఫ్యామిలీకి. వాళ్ళు ఎప్పుడు 75 years నుంచి ఆ ఏరియాలో ఉంటే వాళ్ళందరికీ వాళ్ళ ల్యాండ్ ఉంటుంది. మరి వాళ్ళు ఆ ల్యాండ్ని అమ్మకూడదు. ఓకే, ఐ మీన్ వాళ్ళు ఆ ఓనరే కానీ అమ్మకూడదు. దానికి వాళ్ళ జనరేషన్ వాళ్ళే యూజ్ చేస్తుంటారు దాన్ని. సరే, ఆ రైట్ని రికరెన్స్ చేయాలి స్టార్టింగ్లో. ఫస్ట్ వాళ్ళకి అది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ రైట్స్, నెక్స్ట్ డెవలప్మెంట్. ఫస్ట్ వాళ్ళు గ్రాంట్స్ ఇచ్చేయండి, ఆ తర్వాత డెవలప్మెంట్ గురించి మాట్లాడదు. ఓకేనా? స్ట్రెంగ్తెన్ ది గ్రామ సభ. ఎప్పుడైతే మనం గ్రామ సభని స్ట్రెంగ్తెన్ చేస్తామో, వాళ్ళ డిసిజన్ మేకింగ్ని మనం వాల్యూ చేస్తామో గవర్నమెంట్ సైడ్ నుంచి, అక్కడ ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సరేనా? ఎప్పుడైతే మనం అందరు కూర్చొని మాట్లాడి మనం ఈ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఓకే ఏంటంటే ఎవరు అడ్డపడరు. వీళ్ళు వచ్చేసి అప్పుడు మావోయిస్ట్ కూడా సపోర్ట్ చేయాలన్నమాట వీళ్ళని. ఎందుకంటే మావోయిజం పుట్టిందే ట్రైబల్స్ నుంచే కదా. ఎప్పుడైతే వీళ్ళు ట్రైబల్స్ ఒప్పుకున్నారంటే మనకి బేసిక్ ఫెసిలిటీస్ చాలు, మనకి రోడ్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయంటే ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఆడ. ఓకే, ఫస్ట్ మనకి ఏం చేయాలి ఆడ? రైట్ బేస్డ్ డెవలప్మెంట్స్. నెక్స్ట్ బేసిక్ కమ్యూనిటీస్ తీసుకురావాలి. మనకి ఎప్పుడైతే గ్రామ సభలు డిసిజన్ జరిగిన తర్వాత బేసిక్ కమ్యూనిటీస్ ఫస్ట్, నెక్స్ట్ తర్వాత బిగ్ ప్రాజెక్ట్స్ రావాలి. ఫస్ట్ బేసిక్స్ రావాలి. ఓకేనా? మనకి ఎలాంటివి? స్మాల్ రోడ్స్ ఉండాలి, నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, నెక్స్ట్ అంగన్వాడీస్, స్కూల్స్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్స్, నెక్స్ట్ ఇంకా మొబైల్ టవర్స్, అలాంటివన్నీ రావాలి సార్. ఈ బేసిక్ ఇవ్వాలి ఫస్ట్ మనకి. వాళ్ళు దీనికి అలవాటు పడాలి. ఆ ట్రైబల్ ఏరియాలో అలవాటు కదా, ఎందుకంటే వాళ్ళకి బేసిక్ నీట్ అది. అక్కడ వాళ్ళకి కంపల్సరీ హాస్పిటల్స్ ఉండాలి, వాళ్ళకి రోడ్స్ ఉండవు, ఆ నీళ్ళు అలానే వస్తుంటారు వాళ్ళు. చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళు. సరేనా? సరే, మరి నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి? ఎక్స్ప్లోరేషన్, మాఫియా పాలిటిక్స్. ఇవైతే మైనింగ్ ఉన్నాయి చూడండి, మైనింగ్ ఉన్నాయి, నెక్స్ట్ టింబర్ ఉన్నాయి, ఇవన్నీ మనం తీసుకోవడానికి ట్రై చేస్తుంటాము. అవన్నీ స్టాప్ చేశారు. ప్రెజెంట్ స్టాప్ చేశారు, క్లీన్గా స్టాప్ చేసేయాలి. నెక్స్ట్ అకౌంటబిలిటీ ఉండాలి, పోలీస్ ఆర్ రెవెన్యూ ఆఫీషియల్స్. దేనికి? వాళ్ళొక ట్రైబల్ ఒక డిసిజన్స్ నుంచి వాళ్ళ గ్రామ సభలు ఇవి డిసిజన్ దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి. మేక్ డెలివరీ ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సరేనా? సరే, ఇక్కడైతే సరైపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? ఇప్పుడైతే మనకి ఇవైతే జరిగినాయండి, మ్యాక్సిమం 80% ఆఫ్ ఏవైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ సరెండర్ అయిపోతారు. ఎందుకంటే మనకి బేసిక్ ఫెసిలిటీస్ వస్తున్నాయి, నెక్స్ట్ మన మాట వింటున్నారు, ఆ తర్వాత మన ఒక డిసిజన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు అవసరమే లేదు తెలుసా? ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళు అవసరమే లేదు దానిలో. ఎవరైతే వాళ్ళు సరెండర్ చేసినారో వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి, నెక్స్ట్ వొకేషనల్ ట్రైనింగ్, నెక్స్ట్ వాళ్ళు ఎలా ఉండాలి లైఫ్లో అనేది అది, నెక్స్ట్ హౌసింగ్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళని. ఓకే, సేమ్ ఇవి అయితే ఉన్నాయి చూడండి మనకి 3 steps. ఇవి ఆంధ్రలో ఫాలో అయినారు, తెలంగాణలో అయినారు, కేరళలో అయినారు. ఇక్కడ మాక్సిమం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మెయిన్ జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది తెలుసా? గన్ కల్చర్ తీసేస్తున్నారు, డైరెక్ట్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. ఐ మీన్ వాళ్ళ నమ్మకాన్ని మనం గెలిచాలి. అప్పుడే కదా వాళ్ళు అవన్నీ వదిలేసి వచ్చేస్తారన్నమాట. మన కోసం ఉన్నారు వీళ్ళని చెప్పి. వైలెన్స్ రెడ్యూసెస్, డెవలప్మెంట్ ఇంక్రీజెస్. సరేనా? అప్పటివరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వాళ్ళ సొంత ఎకనామీ, వాళ్ళు ఎలా జీవించాలనుకుంటున్నారు వాళ్ళ బేస్డ్. అంటే ఐ మీన్ వేరే ఉంటాయి. ఇప్పుడు మనకి ఓవరాల్ సెంట్రల్ ఉంది, మనకి ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉండేది కదా.
ప్లానింగ్ కమిషన్లో మొత్తం సెంట్రల్గా కంట్రోల్ చేసేది, ఏమేమి కావాలో అవన్నీ కాదు. ఇప్పుడు నెక్స్ట్ నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్లో మన స్టేట్స్ ఒక డిసిజన్ని తీసుకుంటున్నారు. సేమ్ అలానే మనం స్టేట్లో ఉన్నప్పుడు మన ట్రైబల్స్ కూడా వాళ్ళ ఒక ఎకనామీ వాళ్ళు ఎలా చేయాలనుకుంటే వాళ్ళకు మనం రెస్పెక్ట్ చేయాలన్నమాట. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు దాన్ని, వాళ్ళ ఒక వే ఆఫ్ లివింగ్ని మనం రెస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సరే, కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఓకే, వాళ్ళే ఫారెస్ట్ని మేనేజ్ చేసేలాగా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మైనర్ ఫారెస్ట్ కోఆపరేటివ్స్ ఇవైతే ఉన్నాయి చూడండి, ఎంఎఫ్పి, వాళ్ళకు కోఆపరేటివ్స్గా ఏర్పడి సేల్ చేసేలాగా చూసుకోవాల్సి వస్తుంది మన గవర్నమెంట్. ఓకేనా. నెక్స్ట్ ఎకో టూరిజం ఇవ్వాలి వాళ్ళకి, ఎవరు లోకల్సే మేనేజ్ చేసేలాగా ఎకో టూరిజం. బెనిఫిట్స్ టు గో డైరెక్ట్ టు ట్రైబల్ ఫ్యామిలీస్. ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయి ఎకనామీ వల్ల, ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయి చూడండి మనకి ఇక్కడ ట్రైబల్ ఫ్యామిలీస్కే వెళ్ళాలి. సరేనా. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు బాగుపడుతున్నారో అప్పుడు నెక్స్ట్ వాళ్ళైనా వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ బాగుపడేవి. మనం నెక్స్ట్ ఇవి కంపెనీస్కి ఇచ్చుకుంటూ పోతే ఈ అమౌంట్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, వీళ్ళు ఎక్స్ప్లాటేషన్కే వెళ్ళిపోతారు కానీ డెవలప్మెంట్ అనేది జరగదు అన్నమాట. సో మరి నెక్స్ట్ అంటే లిమిటెడ్ రెస్పాన్సిబుల్ మైనింగ్. సరేనా. ఓన్లీ విత్ ట్రైబల్ కన్సెంట్, గ్రామ సభ. ఏవైతే వాళ్ళకి డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది చూడండి ప్లేసెస్ని మైనింగ్ కోసం, వాళ్ళకి కంపన్సేషన్ మనం ఫేర్గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ రీహాబిలిటేషన్ విత్ డిగ్నిటీ. ఎక్కడైతే వాళ్ళు రీప్లేస్మెంట్ అవుతారో వాళ్ళని రీహాబ్ చేయాలన్నమాట. ఆ ఒక కల్చర్ని వాళ్ళు ఏర్పడేలాగా వాళ్ళని ఏమంటే కల్చర్ని డెవలప్ చేసుకున్నట్లు, ఈజీలీ అవైలబుల్ అంటే ఏ ప్లేస్ అయితే వెళ్ళారో ఆ ప్లేసెస్ని వాళ్ళు మింగిల్ అయ్యేలాగా. లోకల్ రిక్రూట్మెంట్ మ్యాండేటరీ. ఏవైతే మనం మైనింగ్ చేస్తున్నామో అక్కడ లోకల్ రిక్రూట్మెంట్ జరగాలి. ఈ మ్యాండేటరీగా తీసుకోవాల్సి వస్తుంది. సరేనా. ఏవైతే మనకి కంపెనీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ వస్తాయి మైనింగ్కి, లోకల్స్ని తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకు వాళ్ళు నమ్ముతారు. సరే, ఇంకా లాస్ట్లో వచ్చేసి బెటర్ గవర్నెన్స్ ఇన్ రిమోట్ ఏరియాస్, లైక్ మొబైల్ హెల్త్ యూనిట్స్ రావాలి. నెక్స్ట్ సోలార్ మైక్రో గ్రిడ్స్, అక్కడ ఉన్న లోకల్ని టీచర్గా హెల్త్ వర్క్గా తీసుకోవాలి. నెక్స్ట్ డిజిటల్ డెలివరీ ఉండాలి. ఓకే, ఈజీ అయిపోతుంది కదా మనకి. ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ అమౌంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం డిజిటల్గా ఇస్తామంటే ఫాస్ట్గా అవుతుంది, ఈజీగా అయిపోతుంది. కనెక్షన్ ఫీల్ అవుతారు వాళ్ళు అన్నమాట వాళ్ళకి, ట్రైబల్ టు అవుట్ సైడ్ ఆఫ్ వరల్డ్. ఓకే, వాళ్ళు ఒక ఉన్న ఏరియాని ఇంకొక ఏరియాని కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడైతే మనం డిజిటల్ డెలివరీ తెస్తున్నాం ఆ సైడ్ నుంచి. మాయిజం కెనాట్ బి డిఫీటెడ్ బై ది గన్స్ అలోన్. మనం వాళ్ళని డిఫీట్ చేసుకుంటూ అంటే ఇప్పుడు ఉన్న 3 మెంబర్స్ అనుకోండి, వీళ్ళని చంపేసినాం అయిపోయింది అనుకోండి. అది ఒక ఐడియా అనమాట. ఇది మాయిజం అనేది ఒక ఐడియా. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ వేరే జనరేషన్ కూడా వస్తుంది, ఇలా కాకూడదని చెప్పి వాళ్ళు రైజ్ అయిపోతారు. అందుకోసం దాన్ని మనం ఏం చేయాలంటే వాళ్ళని సేఫ్ ఫీల్ చేయాలి. మనం ఇప్పుడు ఏదైతే ట్రైబల్ ఏం ఫీల్ అవుతుంటారో అంటే వాళ్ళొక ల్యాండ్ ఒక సేఫ్ అని చెప్పి, నెక్స్ట్ వాళ్ళ ఒక వాయిస్ని రెస్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ గ్రామ సభలో. నెక్స్ట్ వాళ్ళ ఒక ల్యాండ్ని మనం సేఫ్గా ఫీల్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ ఉందని చూపించాలి. అంటే నాట్ ఓన్లీ ప్రైవేట్ మైనింగ్ జరుగుతుందనే కాదు, గవర్నమెంట్ కూడా ప్రెజెంట్ ఉందన్నోనే. బేసిక్ ఫెసిలిటీస్ రావాలి వాళ్ళకి, ఫెసిలిటీస్ ఉండాలి. డెవలప్మెంట్ ఈజ్ ఫర్ దెమ్, నాట్ అగ్రిజన్. ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో అవన్నీ వాళ్ళ కోసమే చేస్తున్నట్లు కాదు కానీ వాళ్ళ కోసమే చేయాలి. సరేనా. వాళ్ళకి ఫీల్ అవ్వాలి కానీ మనం కూడా మన సైడ్ నుంచి కూడా మనం వాళ్ళ కోసమే చేస్తున్నట్లు ఉండాలి. ఓకేనా. నేను అదే చెప్తున్నా, ఇది మాయిజం అనేది ఒక ఐడియా అనమాట. ఇది ఒక పర్సన్ని చంపేసినామంటే అప్పుడు ఎండ్ అయ్యేది కాదు ఇది. నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా వస్తారు దానిలో. ఎప్పుడైతే మనం వాళ్ళని క్లోజ్గా వాళ్ళకు డిసిజన్స్ని రెస్పెక్ట్ చేస్తూ, వాళ్ళకి ల్యాండ్ని రెస్పెక్ట్ చేస్తూ, వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ మనం మింగిల్ అయితేనే ఇది క్లీన్ అయిపోతుంది. మాయిజం అనేది ఉండదు, ట్రైబల్ కమ్యూనిటీ ఉంటుంది, అది కూడా డెవలప్డ్ ఉంటుంది. సరేనా.